ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అమెరికా ఎన్నికల్లో ఓ ఆసక్తికర విషయం ఏంటో తెలుసా? సునీత విలియమ్స్ తో పాటు ఆమెతో పాటు ఉన్న వ్యోమగాములు అంతరిక్షం నుంచి ఓటేశారు. భూమికి కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నవారు ఓటేయటం ఎలా సాధ్యమైంది? ఎలా ఓటేశారని మాత్రం చాలా ఆశ్చర్యం. చాలా మందికి అర్థం కాని విషయం. కానీ నాసా చేసిన ఏర్పాట్లతో వారు ఓటు హక్కును వినియోగించుకోగలిగారు. నాసా చేపట్టిన 10 రోజుల మిషన్లో భాగంగా బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో జూన్ 5వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ చేరుకున్నారు. అయితే జూన్ 14వ తేదీన వీరిద్దరూ తిరిగి భూమికి పయనం కావాల్సిండగా స్టార్ లైనర్ వ్యోమనౌకలోని థ్రస్టర్లలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే బోయింగ్ సంస్థ ఈ సమస్యను పరిష్కరించినా వారిని అందులో తీసుకురావడం సురక్షితం కాదని నాసా తేల్చింది. దీంతో వారు అక్కడే ఉండిపోయారు. ఫిబ్రవరి వరకు వీరిద్దరూ భూమికి తిరిగొచ్చే పరిస్థితి అయితే లేదు. ఇక అమెరికాలో ఎన్నికల నేపథ్యంలో సునీత విలియమ్స్ తో ఇతర వ్యోమగాములు అంతరిక్షం నుంచి ఓటు వేయాలని తన కోరికను వ్యక్తం చేశారు. నేను అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో వారు ఓటు వేసే విధంగా నాసా ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. అంతరిక్ష కేంద్రం నుంచి ఓటు వేసేందుకు వీలు కల్పించింది. నాసాకు చెందిన మిషన్ కంట్రోల్ వీరికి రహస్యంగా ఈమెయిల్ ద్వారా బ్యాలెట్ పత్రాలను పంపించి ఓటేసేలా చేసింది. ముందుగా వ్యోమగాములు ఫెడరల్ పోస్ట్ కార్డ్ అప్లికేషన్ ను పూర్తి చేస్తారు. తద్వారా ఆబ్సెంటీ ఓటింగ్ బ్యాలెట్ ను అభ్యర్థిస్తారు. ఆబ్సెంటీ ఓటింగ్ బ్యాలెట్ అంటే ఓటింగ్ స్వయంగా పాల్గొనని వారు ఓటు వేయడానికి ఉండే ఓ మార్గం అన్నమాట. ఆ తర్వాత వారికి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పంపగా వ్యోమగాములు అప్లికేషన్ నింపి ఓటు వేస్తారు. ఎలక్ట్రానిక్ బ్యాలెట్ నాసా ట్రాకింగ్ డేటా రిలే శాటిలైట్ సిస్టమ్ ద్వారా భూమికి తిరిగి పంపించారు. న్యూ మెక్సికోలోని నాసా ఏజెన్సీ టెస్ట్ ఫెసిలిటీలోని భారీ యాంటీనాకు చేరుకుంది. అనంతరం టెక్సాస్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ లోని మిషన్ కంట్రోల్ సెంటర్ కు చేరింది. అక్కడి నుంచి ఓటు కౌంటీ క్లర్క్ కు పంపారు. అంతరిక్షం నుంచి ఓటు వేసిన వారిలో సునీత విలియమ్స్, బారీ విల్మోర్, డాన్ పెటిట్ ఉన్నారు. అమెరికా ఎన్నికల్లో అంతరిక్షం నుంచి ఓటు వేయడం కొత్తేం కాదు. నాసా ఉద్యోగులు అంతరిక్షం నుండి ఓటు వేయడానికి వీలు కల్పిస్తూ 1997లో ఒక చట్టం ఆమోదించబడింది. 1997లో డేవిడ్ వోల్ఫ్ అంతరిక్షం నుంచి ఓటు వేసిన మొదటి అమెరికన్ పౌరుడిగా చరిత్ర సృష్టించాడు. అప్పటి నుంచి చాలా మంది వ్యోమగాములు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. నాసా ప్రకారం కేట్ రూబిన్స్ 2020 అమెరికా ఎన్నికల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి ఓటు వేశారు. అమెరికా ఎన్నికల్లో ఓ ఆసక్తికర విషయం ఏంటో తెలుసా? సునీత విలియమ్స్ తో పాటు ఆమెతో పాటు ఉన్న వ్యోమగాములు అంతరిక్షం నుంచి ఓటేశారు. భూమికి కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నవారు ఓటేయటం ఎలా సాధ్యమైంది? ఎలా ఓటేశారని మాత్రం చాలా ఆశ్చర్యం. చాలా మందికి అర్థం కాని విషయం. కానీ నాసా చేసిన ఏర్పాట్లతో వారు ఓటు హక్కును వినియోగించుకోగలిగారు. నాసా చేపట్టిన 10 రోజుల మిషన్లో భాగంగా బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో జూన్ 5వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ చేరుకున్నారు. అయితే జూన్ 14వ తేదీన వీరిద్దరూ తిరిగి భూమికి పయనం కావాల్సిండగా స్టార్ లైనర్ వ్యోమనౌకలోని థ్రస్టర్లలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే బోయింగ్ సంస్థ ఈ సమస్యను పరిష్కరించినా వారిని అందులో తీసుకురావడం సురక్షితం కాదని నాసా తేల్చింది. దీంతో వారు అక్కడే ఉండిపోయారు. ఫిబ్రవరి వరకు వీరిద్దరూ భూమికి తిరిగొచ్చే పరిస్థితి అయితే లేదు. ఇక అమెరికాలో ఎన్నికల నేపథ్యంలో సునీత విలియమ్స్ తో ఇతర వ్యోమగాములు అంతరిక్షం నుంచి ఓటు వేయాలని తన కోరికను వ్యక్తం చేశారు. నేను అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో వారు ఓటు వేసే విధంగా నాసా ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. అంతరిక్ష కేంద్రం నుంచి ఓటు వేసేందుకు వీలు కల్పించింది. నాసాకు చెందిన మిషన్ కంట్రోల్ వీరికి రహస్యంగా ఈమెయిల్ ద్వారా బ్యాలెట్ పత్రాలను పంపించి ఓటేసేలా చేసింది. ముందుగా వ్యోమగాములు ఫెడరల్ పోస్ట్ కార్డ్ అప్లికేషన్ ను పూర్తి చేస్తారు. తద్వారా ఆబ్సెంటీ ఓటింగ్ బ్యాలెట్ ను అభ్యర్థిస్తారు. ఆబ్సెంటీ ఓటింగ్ బ్యాలెట్ అంటే ఓటింగ్ స్వయంగా పాల్గొనని వారు ఓటు వేయడానికి ఉండే ఓ మార్గం అన్నమాట. ఆ తర్వాత వారికి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పంపగా వ్యోమగాములు అప్లికేషన్ నింపి ఓటు వేస్తారు. ఎలక్ట్రానిక్ బ్యాలెట్ నాసా ట్రాకింగ్ డేటా రిలే శాటిలైట్ సిస్టమ్ ద్వారా భూమికి తిరిగి పంపించారు. న్యూ మెక్సికోలోని నాసా ఏజెన్సీ టెస్ట్ ఫెసిలిటీలోని భారీ యాంటీనాకు చేరుకుంది. అనంతరం టెక్సాస్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ లోని మిషన్ కంట్రోల్ సెంటర్ కు చేరింది. అక్కడి నుంచి ఓటు కౌంటీ క్లర్క్ కు పంపారు. అంతరిక్షం నుంచి ఓటు వేసిన వారిలో సునీత విలియమ్స్, బారీ విల్మోర్, డాన్ పెటిట్ ఉన్నారు. అమెరికా ఎన్నికల్లో అంతరిక్షం నుంచి ఓటు వేయడం కొత్తేం కాదు. నాసా ఉద్యోగులు అంతరిక్షం నుండి ఓటు వేయడానికి వీలు కల్పిస్తూ 1997లో ఒక చట్టం ఆమోదించబడింది. 1997లో డేవిడ్ వోల్ఫ్ అంతరిక్షం నుంచి ఓటు వేసిన మొదటి అమెరికన్ పౌరుడిగా చరిత్ర సృష్టించాడు. అప్పటి నుంచి చాలా మంది వ్యోమగాములు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. నాసా ప్రకారం కేట్ రూబిన్స్ 2020 అమెరికా ఎన్నికల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి ఓటు వేశారు.
అమెరికా ఎన్నికల్లో ఓ ఆసక్తికర విషయమేంటో తెలుసా? సునీత విలియమ్స్ తో పాటు ఆమెతో పాటు ఉన్న వ్యోమగాములు అంతరిక్షం నుంచి ఓటేశారు. భూమికి కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నవారు ఓటేయటం ఎలా సాధ్యమైంది? ఎలా ఓటేశారని మాత్రం చాలా ఆశ్చర్యం. చాలా మందికి అర్థం కాని విషయం. కానీ నాసా చేసిన ఏర్పాట్లతో వారు ఓటు హక్కును వినియోగించుకోగలిగారు. నాసా చేపట్టిన 10 రోజుల మిషన్లో భాగంగా బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో జూన్ 5వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ చేరుకున్నారు. అయితే జూన్ 14వ తేదీన వీరిద్దరూ తిరిగి భూమికి పయనం కావాల్సిండగా స్టార్ లైనర్ వ్యోమనౌకలోని థ్రస్టర్లలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే బోయింగ్ సంస్థ ఈ సమస్యను పరిష్కరించినా వారిని అందులో తీసుకురావడం సురక్షితం కాదని నాసా తేల్చింది. దీంతో వారు అక్కడే ఉండిపోయారు. ఫిబ్రవరి వరకు వీరిద్దరూ భూమికి తిరిగొచ్చే పరిస్థితి అయితే లేదు. ఇక అమెరికాలో ఎన్నికల నేపథ్యంలో సునీత విలియమ్స్ తో ఇతర వ్యోమగాములు అంతరిక్షం నుంచి ఓటు వేయాలని తన కోరికను వ్యక్తం చేశారు. నేను అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో వారు ఓటు వేసే విధంగా నాసా ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. అంతరిక్ష కేంద్రం నుంచి ఓటు వేసేందుకు వీలు కల్పించింది. నాసాకు చెందిన మిషన్ కంట్రోల్ వీరికి రహస్యంగా ఈమెయిల్ ద్వారా బ్యాలెట్ పత్రాలను పంపించి ఓటేసేలా చేసింది. ముందుగా వ్యోమగాములు ఫెడరల్ పోస్ట్ కార్డ్ అప్లికేషన్ ను పూర్తి చేస్తారు. తద్వారా ఆబ్సెంటీ ఓటింగ్ బ్యాలెట్ ను అభ్యర్థిస్తారు. ఆబ్సెంటీ ఓటింగ్ బ్యాలెట్ అంటే ఓటింగ్ స్వయంగా పాల్గొనని వారు ఓటు వేయడానికి ఉండే ఓ మార్గం అన్నమాట. ఆ తర్వాత వారికి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పంపగా వ్యోమగాములు అప్లికేషన్ నింపి ఓటు వేస్తారు. ఎలక్ట్రానిక్ బ్యాలెట్ నాసా ట్రాకింగ్ డేటా రిలే శాటిలైట్ సిస్టమ్ ద్వారా భూమికి తిరిగి పంపించారు. న్యూ మెక్సికోలోని నాసా ఏజెన్సీ టెస్ట్ ఫెసిలిటీలోని భారీ యాంటీనాకు చేరుకుంది. అనంతరం టెక్సాస్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ లోని మిషన్ కంట్రోల్ సెంటర్ కు చేరింది. అక్కడి నుంచి ఓటు కౌంటీ క్లర్క్ కు పంపారు. అంతరిక్షం నుంచి ఓటు వేసిన వారిలో సునీత విలియమ్స్, బారీ విల్మోర్, డాన్ పెటిట్ ఉన్నారు. అమెరికా ఎన్నికల్లో అంతరిక్షం నుంచి ఓటు వేయడం కొత్తేం కాదు. నాసా ఉద్యోగులు అంతరిక్షం నుండి ఓటు వేయడానికి వీలు కల్పిస్తూ 1997లో ఒక చట్టం ఆమోదించబడింది. 1997లో డేవిడ్ వోల్ఫ్ అంతరిక్షం నుంచి ఓటు వేసిన మొదటి అమెరికన్ పౌరుడిగా చరిత్ర సృష్టించాడు. అప్పటి నుంచి చాలా మంది వ్యోమగాములు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. నాసా ప్రకారం కేట్ రూబిన్స్ 2020 అమెరికా ఎన్నికల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి ఓటు వేశారు. అమెరికా ఎన్నికల్లో ఓ ఆసక్తికర విషయమేంటో తెలుసా? సునీత విలియమ్స్ తో పాటు ఆమెతో పాటు ఉన్న వ్యోమగాములు అంతరిక్షం నుంచి ఓటేశారు. భూమికి కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నవారు ఓటేయటం ఎలా సాధ్యమైంది? ఎలా ఓటేశారని మాత్రం చాలా ఆశ్చర్యం. చాలా మందికి అర్థం కాని విషయం. కానీ నాసా చేసిన ఏర్పాట్లతో వారు ఓటు హక్కును వినియోగించుకోగలిగారు. నాసా చేపట్టిన 10 రోజుల మిషన్లో భాగంగా బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో జూన్ 5వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ చేరుకున్నారు. అయితే జూన్ 14వ తేదీన వీరిద్దరూ తిరిగి భూమికి పయనం కావాల్సిండగా స్టార్ లైనర్ వ్యోమనౌకలోని థ్రస్టర్లలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే బోయింగ్ సంస్థ ఈ సమస్యను పరిష్కరించినా వారిని అందులో తీసుకురావడం సురక్షితం కాదని నాసా తేల్చింది. దీంతో వారు అక్కడే ఉండిపోయారు. ఫిబ్రవరి వరకు వీరిద్దరూ భూమికి తిరిగొచ్చే పరిస్థితి అయితే లేదు. ఇక అమెరికాలో ఎన్నికల నేపథ్యంలో సునీత విలియమ్స్ తో ఇతర వ్యోమగాములు అంతరిక్షం నుంచి ఓటు వేయాలని తన కోరికను వ్యక్తం చేశారు. నేను అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో వారు ఓటు వేసే విధంగా నాసా ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. అంతరిక్ష కేంద్రం నుంచి ఓటు వేసేందుకు వీలు కల్పించింది. నాసాకు చెందిన మిషన్ కంట్రోల్ వీరికి రహస్యంగా ఈమెయిల్ ద్వారా బ్యాలెట్ పత్రాలను పంపించి ఓటేసేలా చేసింది. ముందుగా వ్యోమగాములు ఫెడరల్ పోస్ట్ కార్డ్ అప్లికేషన్ ను పూర్తి చేస్తారు. తద్వారా ఆబ్సెంటీ ఓటింగ్ బ్యాలెట్ ను అభ్యర్థిస్తారు. ఆబ్సెంటీ ఓటింగ్ బ్యాలెట్ అంటే ఓటింగ్ స్వయంగా పాల్గొనని వారు ఓటు వేయడానికి ఉండే ఓ మార్గం అన్నమాట. ఆ తర్వాత వారికి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పంపగా వ్యోమగాములు అప్లికేషన్ నింపి ఓటు వేస్తారు. ఎలక్ట్రానిక్ బ్యాలెట్ నాసా ట్రాకింగ్ డేటా రిలే శాటిలైట్ సిస్టమ్ ద్వారా భూమికి తిరిగి పంపించారు. న్యూ మెక్సికోలోని నాసా ఏజెన్సీ టెస్ట్ ఫెసిలిటీలోని భారీ యాంటీనాకు చేరుకుంది. అనంతరం టెక్సాస్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ లోని మిషన్ కంట్రోల్ సెంటర్ కు చేరింది. అక్కడి నుంచి ఓటు కౌంటీ క్లర్క్ కు పంపారు. అంతరిక్షం నుంచి ఓటు వేసిన వారిలో సునీత విలియమ్స్, బారీ విల్మోర్, డాన్ పెటిట్ ఉన్నారు. అమెరికా ఎన్నికల్లో అంతరిక్షం నుంచి ఓటు వేయడం కొత్తేం కాదు. నాసా ఉద్యోగులు అంతరిక్షం నుండి ఓటు వేయడానికి వీలు కల్పిస్తూ 1997లో ఒక చట్టం ఆమోదించబడింది. 1997లో డేవిడ్ వోల్ఫ్ అంతరిక్షం నుంచి ఓటు వేసిన మొదటి అమెరికన్ పౌరుడిగా చరిత్ర సృష్టించాడు. అప్పటి నుంచి చాలా మంది వ్యోమగాములు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. నాసా ప్రకారం కేట్ రూబిన్స్ 2020 అమెరికా ఎన్నికల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి ఓటు వేశారు.